ఆర్ఎండ్బి శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ గణపతి రెడ్డి, జాతీయ రహదారుల శాఖ రీజనల్ ఆఫీసర్ రజాక్ హాజరయ్యారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పై ఉన్న 17 బ్లాక్ స్పాట్స్ పై సమావేశంలో ఆలోచన చేశారు. బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్ గురించి ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా రహదారుల శాఖ గుర్తించింది. బ్లాక్ స్పాట్స్ అంటే అవతల నుంచి వచ్చేటటువంటి వెహికల్ కనిపించకపోవడము, లేదంటే టర్న్ అయ్యేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వెహికల్ కనిపించకపోవడం, లేదంటే పార్క్ చేసుకున్నటువంటి వెహికల్ కనిపించకపోవడము, లేదంటే ఒక్కొక్క దగ్గర దారి సరిగా కనిపించినటువంటి ప్రదేశాలుని బ్లాక్ స్పాట్స్ అంటారు. ఈ స్పాట్స్లో ఎక్కువగా అత్యధిక స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు, లేదంటే కాస్త ఆదమర్చి ఉన్న సందర్భాల్లో ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని బ్లాక్ స్పాట్స్ అంటారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఇవి సాధారణంగా రోడ్ డిజైన్ చేసేటప్పుడు సైంటిఫిక్గా ఫాలో అవ్వకపోవడం, ఆ టెక్నాలజీ ఫాలో అవ్వకపోవడం, ఆ డిజైన్స్ ఫాలో అవ్వకపోవడం, ఆ నామ్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటిని తగిన చర్యలు తీసుకొని వాటిని పునరుద్ధరించకపోతే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. సో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఈ బ్లాక్ స్పాట్స్ అనేక వాహన ప్రమాదాలకు కారణమవుతున్నాయి, అనేక మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో వీటి మీద ప్రస్తుతం సమీక్ష నిర్వహించారు కోమటిరెడ్డి. దీంతో అక్కడ సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన కానీ, కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం కానీ, జంక్షన్ డెవలప్మెంట్స్ కానీ, వియూపీల నిర్మాణం కానీ, 2 వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని చెప్పి నివారణ మార్గాలను కూడా ప్రస్తుతం అక్కడ సూచించడం జరిగింది ఈ సమీక్షలో. సో దానికి సంబంధించి సమీక్ష జరిగింది, దానికి సంబంధించి రెమెడీస్ కూడా అక్కడ నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సాదిక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాదిక్, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ బ్లాక్ స్పాట్స్లో యాక్సిడెంట్స్ నివారించడానికి? నుంచి విజయవాడ ప్రధాన నేషనల్ హైవే సంబంధించిన 65 దాంట్లో 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాన్ని మీరు చెప్పినట్టుగా బ్లాక్ స్పాట్స్ అంటారు. ఇది మొత్తం ఇంటర్నేషనల్ సంబంధించిన భద్రతా సంబంధించిన విషయం చూస్తే ప్రపంచ బ్యాంక్ కూడా వీటిని గుర్తించిన సందర్భం కనబడుతుంది. అంటే రహదారులు పెరుగుతున్నప్పటికీ రహదారులు ఎంత పెరుగుతుందో అంతే ప్రమాదాలు జరుగుతూ ఉన్న సందర్భం నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ కూడా ప్రమాదాల నివారణ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా గత ప్రభుత్వాలు కూడా సాధించినటువంటి అంశం ఉంది. వాళ్ళు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ నిధులు కూడా ఈ యొక్క బ్లాక్ స్పాట్స్ను నివారించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు కూడా అనేకమైనటువంటి అంశాలపైన కూడా వారికి రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఫండ్స్ కూడా జారీ చేస్తుంది. కానీ ఈ నేషనల్ హైవేలో అయినప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా కుటుంబాలు ప్రమాదాల బారి పడుతున్నారు, చాలామంది మరణిస్తున్నారు, కొంతమంది అంగవైకల్యం చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఏం చేయాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వివిధ శాఖ సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కూడా మొత్తం పాలనపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన తర్వాత మొత్తం ప్రజల భద్రత, రహదారులు ఒకటేమిటి అన్ని సివిల్ సప్లై కానీ ఇతరత సమీక్షా సమావేశాలు కూడా మంత్రులు బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్ఎండ్బి శాఖ చూస్తున్నారు కనుక ఆయన ఈ ఆర్ఎండ్బి సంబంధించిన దాంట్లో నేషనల్ హైవేస్లో భద్రతా పైన కూడా రివ్యూ సమావేశం చేయడం జరిగింది. జాతీయ రహదారుల సంబంధించినటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి రఫీక్తో పాటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ప్రధానంగా కొన్ని చోట్ల మాత్రం మనకు 4 లైన్ అవసరం ఉంది. ఎందుకంటే మనకు చోటుప్పలు కానీ, లేక పెదకాపర్లి, చిట్యాల, కటంగూరు, ఇనుమూల, టిక్కెట్ల, ఎస్వి కాలేజ్, జనగామ క్రాస్ రోడ్డు, దీంతో పాటుగా ఈనాటి జంక్షన్, దూరాజ్పల్లి జంక్షన్, ముకుందాపురం, ఆకులగూడెం, ఇట్లాంటి మేలచెరువు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సందర్భం మనకు తెలిసిందే. అప్పుడప్పుడు వీళ్ళు మంత్రులు కూడా వెళ్ళే టైంలో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భం ఉంది. వాళ్ళ కాన్వాయ్లో బాధితులను, క్షతగాస్తులను కూడా హాస్పిటల్ తీసుకువెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 17 బ్లాక్ స్పాట్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో సైంటిఫిక్ టెంపర్తోని అక్కడ రహదారుల నిర్మాణం చేయాలి. ఎక్కడెక్కడ దాన్ని బ్లాక్ ఉన్నందో దానిపైన పూర్తి స్థాయిలో అయితే రోడ్లన్నీ మళ్ళీ మరమ్మతు చేయాలి. అవసరం ఉంటే అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చాలా స్పీడ్ ఉంది, నేషనల్ హైవేలో చాలా స్పీడ్ ఉంటుంది కనుక స్పీడ్ను కంట్రోల్ చేసే విధంగా ఒక మెకానిజం ఉండాలి. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ జరపాలన్న విషయాలపైన కూడా మంత్రి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మంత్రి అయితే అధికారులకు ఆదేశాలు. ఇప్పుడు సాదిక్ ఒక్క విజయవాడ హైదరాబాద్ హైవేనైనా, ఇప్పుడు మనకి ఈ కరీంనగర్ హైవే కానీ, వరంగల్ హైవే కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అవి కూడా డిజైన్ లోపాలు ఉన్నాయి, అక్కడ కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ. కేవలం ఇది ఒక్కటే రహదారి మీద దృష్టి పెట్టారా? చక్రి మనకు
హైదరాబాదు విజయవాడ ప్రధాన నేషనల్ హైవే NH 65 ఉంది. ఆ తర్వాత బెంగళూరు ఉంది, మహారాష్ట్ర సంబంధించినటువంటి ఉన్నాయి. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు అనుసంధానం చేసేటువంటి నేషనల్ హైవేస్ ఉన్నాయి. కానీ ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి హైవే మాత్రం ఇదే. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి బ్లాక్ స్పాట్ అన్నది ఎక్కువ 17 వరకు ఉన్నాయి. అంటే 17 అంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయంటే అర్థం. అంటే ఆ యొక్క రోడ్స్ కూడా గత ప్రభుత్వం కానీ లేకపోతే అప్పుడు సైంటిఫిక్గా అంత డెవలప్ కాలేదు. చాలా స్పీడ్ను కంట్రోల్ చేయకుండా, అదేవిధంగా సర్వీస్ రోడ్స్కు, అదేవిధంగా నేషనల్ హైవేస్కు జరుగుతున్నటువంటి ఆ అనుసంధానం అన్నది సరిగా లేకపోవడం వల్ల అవి రాత్రిపూట ప్రయాణించే వాహనాలు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతుందని కూడా ఇప్పటికే అధికారులు నివేదికలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు కూడా ఒకసారి పర్యటన కూడా ఆ ప్రతినిధుల బృందం కూడా ఎందుకు ఇక్కడ ఎక్కువ జరుగుతుందని పైన కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసిన సందర్భం కూడా మనం గతంలో చూసాం. సో ఎన్ని అంశాలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ NH 65 పైనే ఈరోజైతే సమావేశం నిర్వహించారు. మిగతా సంబంధించిన వాళ్ళు ఉన్న జాతీయ రహదారులకి ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి నివారణ మార్గాలు ఏవైతే ఉన్నాయో, రెమెడీస్ ఏవైతే సూచించారో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? దానికి ఏంటి పద్ధతి, డెడ్ లైన్ ఏమైనా ఉందా? మామూలుగా ఇటువంటి సందర్భాల్లో ఈ బ్లాక్ స్పాట్స్ను గుర్తించడం జరిగింది. అంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో గుర్తించడం జరిగింది. దాన్ని ఏ విధంగా తీసుకుపోదానిపైన పూర్తి స్థాయిలో అయితే ఇంజనీర్లతో సమీక్ష చేస్తారు. తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR సిద్ధం చేస్తారు. DPR తర్వాత ఎక్కడ అండర్ పాసులు చేయాలి, ఎక్కడ సంబంధించిన దానిలో 4 లైన్లు వేయాలి, ఎక్కడ సైన్ బోర్డ్స్ పెట్టాలి, ఎక్కడ స్పీడ్ కంట్రోల్ చేసే మెకానిజం ఏ విధంగా ఉంటుంది, ఇతర దేశాల్లో వెహికల్స్ స్పీడ్ వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసే విధానంగా ఎట్లయితే ఉందో ఆ తరహా విధానాన్ని దిగుమతి చేసుకోవడం, ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా చేస్తూ ఉంటారు. సో ఇదంతా ప్రాసెస్ చేయడానికి DPR ఒకటి తయారు చేస్తారు. ఈ DPR ఒకటి తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన తర్వాత దాని ద్వారా ఆ గ్లోబల్ టెండర్ పిలిపించిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ప్రభుత్వానికి కొన్ని సిఫార్సు చేస్తారు. దానికి సంబంధించిన మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో వాళ్ళు ఎక్కడైతే గుర్తించారో ఆ గుర్తింపు సంబంధించిన అంశాలపైన కూడా ఈరోజైతే సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అధికారులందరూ కూడా DPR సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే కాల్ఫార్ చేస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో 4 లైన్ ఎక్కడ చేయాలి, సైన్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి, స్పీడ్గా వచ్చేటువంటి వాహనాలను ఎట్లా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించిన డ్రైవర్లకు కూడా శిక్షణ తరగతులు ఎట్లా ఇవ్వాలి. నేషనల్ హైవే మీద ఎక్కువగా మనకు హెవీ వెహికల్స్ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో వాటి వల్లనే ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. కార్లకు సంబంధించి ఉంటుంది. సో దీని అవగాహన సంబంధించినవి కూడా చాలా ఇంపార్టెంట్. సో డ్రైవర్లకు అవగాహన శిక్షణ తరగతులు ఇవ్వడం, అదేవిధంగా నేషనల్ హైవే సంబంధించిన సెక్యూరిటీను పెంచడం తదితర అనేక అంశాలు కూడా ఉంటాయి. కనుక డెఫినెట్గా యుద్ధ ప్రాతిపదికన చేయాలి లక్ష్యంగా ప్రభుత్వం అయితే వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే బిల్డింగ్స్ మీద కాకుండా మంత్రి రోడ్స్లో ఉన్నటువంటి ప్రమాదాల నివారణ కోసం ఈ బ్లాక్ స్పాట్స్ను గుర్తించినటువంటి అంశం మీద పెట్టడం తొలి సమావేశం కూడా చెప్పవచ్చు ఇది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్నదాకా బిజీగా ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు ఇక పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది R&B పైన. రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఇది బిల్డింగ్స్ అనేది పెడతారు, ఎవరైనా కొత్త నిర్మాణాలపైన పెడతారు. కానీ మంత్రి మాత్రం ఈ రోడ్స్ సేఫ్టీ పైన పెట్టడం అన్నది ప్రాధాన్యత అన్నదిగా మనకు భావించవచ్చు. సో ఏదైనప్పటికీ నేషనల్ హైవే NH 65లో జరుగుతున్నట్టు రోడ్డు ప్రమాద నివారణ కోసం ప్రభుత్వం అయితే 17 బ్లాక్ స్పాట్స్ను గుర్తించి ప్రమాదాల నివారణ కోసం, క్షతగాత్రాలను తగ్గించడం కోసం యుద్ధ ప్రాతిపదికన అయితే ఒక DPR సిద్ధం చేసే అవకాశం ఉంది. సో వచ్చేటువంటి అంటే అతి త్వరలోనే ఇది మొత్తం కార్యరూపం దాల్చుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఏదైనప్పటికీ చూడాలి మనం. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చూస్తుంది. ప్రభుత్వం పాలన కూడా చాలా స్పీడ్గా పెట్టబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వివిధ శాఖ అధిపతులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ ఇంకా జూన్ 6వ తారీఖు వరకు ఉంది నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు. ఆ తర్వాత జూన్ తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా పాలన మరింత స్పీడ్ పెంచబోతుంది. కొంత IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్ల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన పాలన అన్నది రేవంత్ రెడ్డి మార్కు చూపించే ప్రయత్నం మాత్రం చేయబోతున్నారు. చక్రి ఓటు. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్. మొత్తంగా అది హోప్ఫుల్లీ ఒక ఆశించదగ్గ పరిణామం. హైదరాబాద్ విజయవాడ హైవే మీద ట్రాఫిక్ చాలా అధికంగా ఉంటుంది, అలాగే యాక్సిడెంట్స్ కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయి. ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, లేదంటే ఏదైనా ఒక ఈవెంట్ ఉన్నా కూడా అత్యధిక సంఖ్యలో వాహనాలన్నీ కూడా వెళుతూ ఉంటాయి. ఆంధ్రాకు వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, లేదంటే హైవే మీద అటు చెన్నై సైడ్ వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ హైవే మీద ఎక్కువగా వెళుతూ ఉంటాయి హైదరాబాద్ వైపు నుంచి. ఈ సందర్భంలో అక్కడ
బ్లాక్ స్పాట్స్ అధికంగా ఉన్నాయి. సో ఈ బ్లాక్ స్పాట్స్ని కవర్ చేస్తూ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సమీక్ష జరిగింది. నిజంగా ఈ రహదారి మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ రహదారి అధికంగా నల్గొండ జిల్లా నుంచి వెళ్తూ ఉంటుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, రహదారి మీద ఉన్నటువంటి పరిస్థితి, రహదారికి అటు ఇటు విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ విలేజెస్ క్రాస్ సెంటర్స్లో కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ జంక్షన్స్ ఏవైతే ఉంటాయి విలేజ్లు ఇటు నుంచి అటు దాటేటటువంటి సందర్భాల్లో వాళ్ళని గుద్దడం, వాహనాలు లేదంటే వెహికల్స్ మీద దాటేటప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్స్ అయి చనిపోయిన సందర్భాలు చాలా అధికంగా ఉన్నాయి. సో వియూపీ విలేజ్ అండర్ పాస్లు కూడా అక్కడ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. కాకపోతే అండర్ పాస్ ఉంటే కనుక వెహికల్స్ సేఫ్గా ఇటు నుంచి అటు దాటడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు దీని నుంచి ప్రధానంగా ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రధానంగా రహదారికి దగ్గరగా ఉన్నటువంటి విలేజెస్కి ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు తీసుకునే చర్యల వల్ల వచ్చేటటువంటి హెల్ప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మా ప్రతినిధి పుల్లారావుని అడిగి తెలుసుకున్నాం. నల్గొండ ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. పుల్లారావు, ఇప్పుడు సాదిక్ చెప్పినటువంటి విషయాలు చూసాం మనం. విజయవాడ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. ఏ పండగ వచ్చినా ఏ వీకెండ్ వచ్చినా కూడా రహదారి పరిస్థితి ఎట్లా ఉంటుంది, అక్కడ టోల్ గేట్లు ఎలా ఉంటాయి, మనం ప్రతిసారి వార్తల్లో చూస్తూనే ఉంటాం. సో ఇలాంటి రహదారి మీద ఖచ్చితంగా ఇన్ని బ్లాక్ స్పాట్స్ ఉండడం అనేది నిజంగా భయంకరం, అంటే భయం కల్పించేటటువంటి విషయమే. యాక్సిడెంట్స్ అనేవి చాలా బాధాకరం కూడా ఉంటాయి. ఆ విలేజెస్ మీరు చాలా యాక్సిడెంట్స్ కవర్ చేసి ఉంటారు ఈ రహదారి మీద. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ విలేజెస్ ఈ రహదారికి అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ఇప్పుడు తీసుకునేటటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఉపయోగపడతాయి వాళ్ళకి? చక్రి, యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కువ భాగం కూడా నల్గొండ, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా వెళ్తున్నట్టు సందర్భం అయితే ఉంటుంది. ముఖ్యంగా చౌటుపల్లి దగ్గర నుంచి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా రామాపురం ఎక్స్ రోడ్ వరకు కూడా పూర్తి స్థాయిలో జాతీయ రహదారి అనేది ఈ మూడు జిల్లాకు సంబంధించి నల్గొండ, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట 3 పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ ప్రదేశంలో దాదాపు 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని చెప్పేసి గతంలోనే గుర్తించడం జరిగింది. తరచుగా ఈ యొక్క ప్రదేశాల్లో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నటువంటి సందర్భం అయితే ఉంటుంది. చాలా మంది అమాయకుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. అదే విధంగా అనేక మంది విఐపీల ప్రాణాలు కూడా ఈ యొక్క బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాల్లో యాక్సిడెంట్స్ జరిగేసి చాలా మంది కూడా మృత్యువాత పడ్డ ఘటన అయితే చాలా చోటు చేసుకున్నాయి. అయితే గతం నుంచి కూడా ఎప్పటి నుండో కూడా ఇదే విషయానికి సంబంధించేసి ఈ విధంగా బ్లాక్ స్పాట్స్ ఉండడం జరిగింది. చాలా ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్స్, ఇక ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వీటిని ఖచ్చితంగా నిర్మూలించాల్సి చెప్పి ఎప్పటి నుండో కూడా అనేక రకమైనటువంటి అభిప్రాయాలు, భావాలు వస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా చాలా మంది ప్రజాప్రతినిధులు కానీ దాని పట్ల మాత్రం శ్రద్ధ పెట్టలేదని చెప్పవచ్చు. కాకపోతే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ గురించి ఈ రోజు ఈ యొక్క బ్లాక్ స్పాట్స్ గురించి చర్చ జరగడం మాత్రం చాలా మంది కూడా ఆశ వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 17 స్పాట్లకు సంబంధించి కూడా తరచుగా ఏదో రోజు ఏదో ఒక ప్రమాదం, అంటే ఏ విధంగా మృత్యు తమను వెంట వేస్తుందో, ఏ విధంగా తమ ప్రయాణిస్తున్న సమయానికి తమ గమ్యస్థానం చేరుకుంటామో లేదో అన్న భావనలో మాత్రము ప్రయాణికుల్లో ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ను గుర్తించేసి ఆ యొక్క ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల వద్ద దానికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్, అంటే దానికి సంబంధించి సరిదిద్దే కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పి భావించడం జరిగింది. ముఖ్యంగా చౌటుపల్లి ప్రాంతానికి సంబంధించి చౌటుపల్లి ప్రాంతంలో ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ అనేది పూర్తి స్థాయిలో స్తంభించిపోతున్నటువంటి సందర్భం అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే చౌటుపల్లి ప్రాంతంలోనే 3 ముఖ్యమైన ప్రదేశాలు ఉండడం జరిగింది. ఒకటి సంస్థ నారాయణపూర్ రోడ్డు, అదే విధంగా చౌటుపల్లి బస్ స్టాండ్, అదే విధంగా ఒలిగొండ ఎక్స్ రోడ్. సో ఈ ప్రదేశాల్లో కూడా తరచుగా కూడా అటు ఇటు క్రాస్ చేసేటప్పుడు కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు అనేవి పూర్తి స్థాయిలో ఢీకొట్టడం ఇటువంటి జరుగుతున్న సందర్భం అయితే ఉంది. దానివల్ల కూడా సో ఆ విధంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పుడు ప్రజెంట్ గా ఏం చేస్తున్నారంటే కొద్దిసేపు ట్రాఫిక్ ని స్తంభింప చేస్తూ వాహనాలను పంపిస్తున్న సందర్భం. దీనివల్ల ట్రాఫిక్ అనేది పూర్తి స్థాయిలో జామ్ అవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో, సంక్రాంతి పండుగ కానీ, అదేవిధంగా ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగిన సందర్భాలు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అనేది కంటిన్యూగా కొనసాగిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు వచ్చిన తర్వాత ముకుందాపురం, ఆకుపాముల తదితర ప్రాంతాల్లో తరచుగా యాక్సిడెంట్ జరిగి అనేక మంది మృత్యువాత పడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నారు. అదేవిధంగా కోదాడకు సంబంధించి రామాపురం ఎక్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా యాక్సిడెంట్ జరిగిన సందర్భం అయితే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా కరక్కాయలు కూడా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రదేశాల్లో కూడా ఎప్పుడూ కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దాదాపు హైదరాబాద్ జాతీయ రహదారికి సంబంధించేసి హైదరాబాద్ జాతీయ రహదారి సంబంధించి చౌటుపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే అదేవిధంగా రామాపురం ఎక్స్ రోడ్ వరకు దాదాపు 17 బ్లాక్ స్పాట్స్ గా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ యొక్క బ్లాక్ స్పాట్స్ వద్ద ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఈ యొక్క ప్రమాదాలను నివారించవచ్చు అనే విషయంపై ఈ రోజు చర్చ జరగడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రదేశాల్లో ఏ విధంగా చేస్తే ఈ యొక్క ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి భావించడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా చౌటుపల్లి ప్రాంతంలో అండర్ పాస్
చేయాలని చెప్పి భావించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కూడా అంటే గతంలో ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నితిన్ గడ్కర్తో చర్చలు జరిపిన తర్వాత అండర్ పాస్ కు సంబంధించేసి కూడా కొన్ని నిధులు మంజూరు జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభించబోతున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. కాకపోతే ఈలోపు ఎలక్షన్స్ జరగడము, ఆ యొక్క పనుల ప్రక్రియ కానీ అదేవిధంగా టెండర్ల ప్రక్రియ కానీ పూర్తి స్థాయిలో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా అంటే ప్రమాదాలు జరిగే ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల వద్ద మొత్తం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా గమ్యస్థానాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భావించారు. దానిలో భాగంగానే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించేసి హైవేలు వెళ్తూ ఉండడము, అక్కడ అండర్ పాసింగ్ కానీ అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల వాహనాల వేగం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రోడ్డుకు అవతల నుండి అవతలికి వెళ్లే మార్గంలో కూడా తరచుగా ఈ యొక్క యాక్సిడెంట్ జరగడము, అదేవిధంగా ట్రాక్టర్లు ముఖ్యంగా ఈ ప్రమాదాలు కూడా ఎక్కువ శాతం కూడా ట్రాక్టర్లతో అలాగే రాంగ్ రూట్ లో వస్తూ ఉంటారు పుల్లారావు. రోడ్డుపై వెళ్లే కూడా కొన్ని బేస్ అని ఉపయోగించడం జరిగింది. అంటే నిలుపుదల స్థలాలు ఉండటం జరిగింది. సో ఆ నిలుపుదల స్థలాల్లో కాకుండా వాహనదారులు అనేవారు వారి ఇష్టానుసారము రోడ్లపై వాహనాలు నిలుపుదల చేస్తూ పోవటం వల్ల కూడా అనేక రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగి అనేక మంది కూడా అమాయకులు చనిపోయిన ప్రదేశం సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అంటే గత నెలలో దాదాపు 8 మంది వరకు కూడా ఈ యొక్క విషయం వల్లనే మరణించిన సందర్భం అయితే ఉంది. కాబట్టి ఈ విషయాలకు సంబంధించేసి రోడ్డు సేఫ్టీ విషయాలకు సంబంధించేసి ముఖ్యంగా NHA అధికారులు కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే ఇదే సందర్భంలో ప్రజెంట్ గా ప్రభుత్వం కూడా ఈ యొక్క బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ ను గుర్తించడం జరిగింది. అక్కడ సంబంధించి అండర్ పాస్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయడము, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడము, ఇటువంటివి కూడా చేయాలని చెప్పి భావించడం జరిగింది. సో సిగ్నలింగ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండటం వల్ల ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావించడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని ఈ రోజు సమీక్షలు చేసి దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని చెప్పి భావించడం మాత్రము అనిశ్చితంగా పరిణామం చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై తరచుగా ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ విధంగా సమీక్ష చేసి ఈ విధంగా ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రమాదాలు నివారించడం కోసం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిలుచుకోవడం, అదే అనుగుణంగా ప్రణాళిక రూపొందించడం మాత్రం మంచి పరిణామం కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు. అది మన నల్గొండ ప్రతినిధి అందించిన వివరాలు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ రహదారి వెళుతూ ఉంటుంది. ఎక్కువగా ఆ జిల్లాలో ఉన్నటువంటి లేదా యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఈ రహదారి దగ్గరగా ఉంటాయి. రహదారిని ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రహదారికి సంబంధించి ఆ గ్రామాల్లో ఎక్కువగా మృత్యువాత పడుతూ ఉంటారు. గ్రామం నుంచి ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్ళే సందర్భంలో కావచ్చు, లేదంటే వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి సందర్భాల్లో కావచ్చు, ఉదయాన్నే కూలీకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆటోల్లో కూలీలకు వెళ్ళేటటువంటి సందర్భాల్లో కావచ్చు, అనేక సందర్భాల్లో లోడ్ లారీలు కానీ లేదంటే ఇతర పెద్ద వెహికల్స్ గుద్దివేయడం వల్ల చనిపోయినటువంటి సందర్భాలు అనేకం. ఇదే రోడ్డు మీద ఎంతోమంది విఐపీలు మృత్యువాత పడ్డారు. హై స్పీడ్ కారణాలు కావచ్చు, లేదంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు గుద్దేయడం కావచ్చు. సాధారణంగా ఇట్లాంటి గ్రామాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో రాంగ్ రూట్లో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే యూటర్న్ చాలా దూరంగా ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకోవడం వల్ల ఎక్కువ పెట్రోల్ అవుతుందని కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, రాంగ్ రూట్లో వస్తుంటారు. ఇలా రాంగ్ రూట్లో వచ్చేటటువంటి సందర్భంలో హైవే మీద వచ్చే హై స్పీడ్ వెహికల్స్, ఆ రాంగ్ రూట్లో వచ్చేటటువంటి వెహికల్స్ ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఇతర 2 వీలర్స్ కావచ్చు, వీటన్నిటిని గుద్దుతూ ఉంటాయి. గుద్దినటువంటి సందర్భాల్లో ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు చనిపోవచ్చు, లేదా ఈ వెహికల్లో ఉన్న వాళ్ళు చనిపోయే సందర్భాలు అధికంగా మనకు కనబడుతూ ఉంటాయి. సో మొత్తంగా ఈ డిజైన్ లోపాల కారణం వల్ల, లేదంటే వంకర్లు కర్వ్స్ ఎక్కువగా ఉండేటటువంటి సందర్భాల్లో, కర్వ్స్ అనేవి ఇన్ఎవిటబుల్. మనం ఒక రోడ్ నిర్మించేటప్పుడు ఎక్కువగా మలుపులు తిరిగేటటువంటి సందర్భాలు ఉంటాయి, కొన్ని స్ట్రైట్ వేస్ ఉంటాయి. సో మలుపులు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వెహికల్ అదుపు తప్పి సైడ్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎక్కువగా కర్వ్ ఉంటే కనుక అత్యధిక స్పీడ్ మీద వచ్చేటటువంటి వెహికల్ కంట్రోల్ అవ్వక లెఫ్ట్కో లేదా రైట్కో వెళ్ళిపోయి పల్టీలు కొట్టి ప్రమాదాలు జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ రోడ్ డిజైన్ కొంచెం మార్చాల్సి ఉంటుంది. అలాగే సైన్ బోర్డ్స్ పెట్టాల్సి ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ పెట్టాల్సి ఉంటుంది, సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి అనేక రెమెడీస్ ఏర్పాటు చేస్తే కనుక ప్రమాదాలను ఎక్కువగా నివారించే అవకాశం ఉంటుంది. అలాగే స్పీడ్ కంట్రోల్ కూడా ఉండాల్సిన రాడార్ గన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, చలాన్స్ ఇష్యూ చేయడం కావచ్చు, ఇలాంటి వాటిని చేయడం వల్ల స్పీడ్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వాహనాల ప్రమాదాలను తగ్గించి చనిపోయేటటువంటి వాళ్ళ
సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇనిషియేషన్ తీసుకొని ఈ నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి కాబట్టి ఆయన ఇనిషియేషన్ తీసుకొని ప్రస్తుతం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక డిపిఆర్ రెడీ చేయమని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి ఇంకొంచెం సమయం బట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ జూన్ 6 వరకు అమల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి 6 తర్వాత ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో ఇప్పుడంతా కూడా ఆన్ పేపర్ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతం పూర్తయ్యే దశలో కనపడుతూ ఉన్నాయి. మొత్తంగా తమ మార్క్ పరిపాలనను ముందుకు తీసుకెళ్లే అవకాశం, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా అడ్రస్ చేయలేదు. ఇది చాలా కీలకమైనటువంటి రహదారి. మనందరికీ తెలుసు విజయవాడ హైదరాబాద్ రహదారి ఏ విధంగా ఎంత రద్దీగా ఉంటుందనేది తెలుసు. ఆ రహదారి మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అనేది తెలుసు. ఆ రహదారి ఎంత ఇరుకుగా ఉంటుందనేది కూడా తెలుసు. టోల్ గేట్ దగ్గర ఎన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఏ రోజు అడ్రస్ చేసినటువంటి పరిస్థితులు మనం చూడలేదు ఇన్నేళ్లలో. కానీ ప్రస్తుతం ఫస్ట్ టైం ఈ రోడ్డుకు సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఒక సమీక్ష అయితే జరిగింది. సమీక్ష తర్వాత అది కార్యరూపం దాల్చే అవకాశం కనపడుతుంది. కొద్ది నెలల్లోనే అది కార్యరూపం దాల్చి ఆ హైవే మీద ట్రావెల్ చేసేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు తగ్గే అవకాశం ప్రస్తుతం మనకు కనబడుతూ ఉంది. ఇది నిజంగా ఆశించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు.